దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు జన్మదినం కదండి, ప్రపంచమంతా పర్వదినం. కానీ క్రీస్తు నీలో ఉన్నాడా? క్రీస్తుకు నీ హృదయంలో చోటిచ్చావా? నీలో క్రీస్తు జన్మిస్తే నీ ఇల్లు, నీ జీవితమే పర్వదినం. క్రిస్మస్ రోజే కాదండి, కొత్త బట్టలు, పిండి వంటలు, చర్చిలో ఈరోజు తెగ హంగామా. కానీ నీ బ్రతుకంతా మారాని మధురముగా మారడాలి, జీవితం కట్టబడాలి, హృదయం పరలోకం నిత్యరాజ్యానికి సిద్ధపడాలంటే ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితమే పుట్టిన యేసయ్య నీ హృదయంలో పుడితే చాలు. ఇదే నిజమైన. ఎంతమంది రక్షించబడున్నారో మారు మనసు పొందిన బిడ్డలు, మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అంతేకాక ఎంతమంది బిడ్డలు ఇంకా చూస్తూ ఉన్నారో మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మీలో క్రీస్తు జన్మించి మీ జీవితం కూడా శుభ పరిమాణంగా దేవుని కొరకు ముందుకు సాగాలని ఆశతో నేను ఈ మాటలు చెప్తున్నాను. అద్భుతంగా మనందరం కూడా ఈరోజు ఈ సుదినం, మంచి దినం జరుపుకుంటున్నామంటే ఆయన రాక లేకపోతే మనకి బ్రతుకు లేదు. రక్షణ, పాపక్షమాపణ ఆయన జననంలో, మరణంలో, పునరుద్ధానంలో. అందుకే యేసు రక్షకుడు, నిన్ను రక్షించే దేవుడు, నీకు క్షమాభిక్ష పెట్టేవాడు. నీ జీవితానికి ఆయన పుట్టుక దినమే ఇంత పర్వదినం అండి కదా. ఆయన నీ హృదయంలో పెడితే ఇంకెంత పండగ. అందుకే ఉదయకాలం మీరందరూ క్రీస్తుని సొంత రక్షకుడిగా మీ హృదయంలో చేర్చుకొని రియల్ క్రిస్మస్ క్రీస్తు చేసుకోండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా కూడా కష్టాలు, దుఃఖాలు, ఎన్ని బాధలండి అనుకుంటున్నారా? లేదండి, మీకు దేవుడు ఒక విడుదలిచ్చే దినం ఈ దినం. మీ దుఃఖమునికి సమాప్తమయ్యే దినం ఈ దినం. మీ కుటుంబంలో నెమ్మదిని, క్షమాభిక్షను, ప్రేమని, కరుణని, వాత్సల్యతని, విడుదలని, సమాధానాన్ని ఇచ్చే దినం. ఈరోజు ఒక మాట చదివి నేను ఎక్కువ సమయం మీకు తీసుకొని ప్రార్థన చేస్తాను. చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ, ఒకరికి కాదు, మీ ఊరు కాదు, మీ పట్టణం కాదు, మీ ఇల్లు కాదు, ప్రజలందరికీ కలగబో శుభ వర్తమానం, మహా సంతోషం, మహా ఆనందకరమైన వర్తమానం ఏంటండి? యేసు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఎప్పుడో పుట్టాడు. కానీ ఎంతమంది గుండెల్లో యేసు పుట్టాడు? నిజంగా నువ్వు ఆయన హృదయంలో, నీ హృదయంలో యేసు అయి ఉంటే నీకు ఇక నిజంగా ఇప్పుడు నువ్వు క్రీస్తు రోజు చేసుకో క్రిస్మస్, ఈ ఒక్కరోజే కాదు. కానీ అద్భుతంగా భయపడొద్దంటున్నట్టు ఆ దూత మహాశుభ వర్తమానం, మిక్కిలి సంతోషకరమైనది, మిక్కిలి ఆనందమైనది, మిక్కిలి సంతోషాన్ని ఇచ్చేది, మహాఘనమైనది నీ జీవితంలో యేసు రక్షకుడు ఉదయించడమే. ఆయన ఆల్రెడీ పుట్టాడు కాబట్టి అప్పట్లో దేవదూత పుట్టబోవు శిశువు గురించి, దేవుని గురించి ఆ ప్రకటన చేసినట్టు ఈరోజు నీ జీవితంలో ఏ భయము, నిందలు, గాయాలు, అవమానాలు, రోగాలు, బాధలు, శ్రమలు, కష్టాలు ఉన్న ఈ క్రిస్మస్ సందర్భంగా భయపడొద్దు. మహా ఆనందం, మహా సంతోషం నువ్వు అనుభవించబోతున్నావు. ఆమెన్. భయపడకు. మహా ఆనందాన్ని, మహా సంతోషాన్ని నీకు ఇచ్చేదను వాగ్దానం. ఈరోజు ఎంతమంది మీ గుండెల్లో యేసును స్వీకరిస్తున్నారు? మహానందం, మహా సంతోషం. ఎంతమంది మీ హృదయాల్లో క్రీస్తున్నాడు? మహానందం, సంతోషం. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆ రోజుల ప్రజల కష్టంలో, శ్రమలు ఉన్నారు, ఇక అది సమాప్తం. ఇప్పుడు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో అది క్లోజ్ కాబోతుంది. మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది విడుదల జరగబోతుంది. మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అద్భుతం జరగబోతుంది. అప్పుడు ధైర్యంగా ఉండండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ప్రార్థన చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్. నిజమైన క్రిస్మస్, క్రీస్తు కలిగే క్రిస్మస్ మీ కుటుంబంలో, మీ హృదయంలో, మీ జీవితంలో కలుగును గాక. ఈ పండగ, క్రిస్మస్ పండగ, యేసయ్య పుట్టుక దిన సందర్భంగా ఆత్మీకంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సేవాపరంగా, నీ బిడ్డల పరంగా, ప్రతి విషయంలో దేవుడు సంతోషాన్ని, మహా ఆనందాన్ని నీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థనలో ఉంటున్నారో, ఎంతమందికి రక్షణ లేదో నిజమైన రక్షణ వారికి దయచేసి రియల్ క్రిస్మస్ జరుపుకునే క్రీస్తు బిడ్డలుగా, సంఘాలుగా ఉందురుగా కని బ్లెస్ చేస్తున్నాం. అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిడి, రోగ బాధ, వ్యాధి బాధ, గర్భం లేని నిందలు, ఆయన
అనేక ఉద్యోగ సమస్యలు, వివాహం కాని సమస్యలు, కోర్టు సమస్యలు, మానసిక సమస్యలు, కృంగిపోయే సమస్యలు, మనుషులు పెట్టే గాయాలు, అబద్ధపు మాటలు కొట్టివేయబడే మహా ఆనందాన్ని, సంతోషాన్ని మా ప్రియులందరికీ మాకును కలుగునుగా కానీ ప్రకటిస్తూ శుభములని, దీవెలని, ఆయురారోగ్యాలని ప్రపంచ దేశంలో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డకి కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాం. అంతేకాక ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి జీవితం సంతోషంతో ఆనందంతో జరగాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మహా ఆనందం వారి కుటుంబాలు, వారి జీవితాల్లో కలుగును గాక. కల్వరి మినిస్ట్రీకి మహా ఆనందం, సంతోషం. ఈరోజు జరగబోయే క్రిస్మస్ ఆరాధనలు బెల్లంపల్లిలో, కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, ఆన్లైన్లో పరిశుద్ధాత్మతో జరిగి ప్రతి బిడ్డ దీవెనను అందుదురుగా కానీ శుభములని, దీవెనలని ప్రకటిస్తూ ఎవరైనా మంచాల మీద హాస్పిటల్ ఉంటే వారిని ముట్టి స్వస్థపరిచి వారికి ఈరోజు విడుదలేండి. ఎవరైనా విడిపోయిన కుటుంబాలు ఉంటే క్రిస్మస్లో క్రీస్తుల ఆనందాన్ని కలిగి కుటుంబాలు కట్టబడాలి. అయ్యా, బిడ్డల విషయం తల్లిదండ్రులు ఏడిస్తే సమాధానం, తల్లిదండ్రుల విషయం బిడ్డలు ఏడిస్తే సమాధానం. అందరికీ సంతోషాన్ని ఇచ్చి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆత్మీయ మేలుతో ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాక క్రిస్మస్ ఆరాధనలు ఒకవేళ ఈ వాగ్దానం స్టార్ట్ అయ్యేటప్పటికి అయిపోతుంటాయో, లేకుంటే మీరు వినేటప్పటికి కానీ బెల్లంపల్లి ఉదయం 7 నుంచి 9 ఖచ్చితంగా క్రిస్మస్ ఆరాధన. మరి బెల్లంపల్లి చుట్టుపక్కల ప్రజలందరూ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర ఉదయం 7 గంటల కంటే 7:30కి స్టార్ట్ అయిపోతుంది. 9:30 వరకు అద్భుతమైన చక్కటి సందేశం, వర్షిప్. కాబట్టి ఒకటే సర్వీస్ అండి, ఇక్కడ అక్కడ. కాబట్టి అందరూ పాలు పొందండి. మంచిగా 26 నుంచి 31 వరకు ఫాస్టింగ్ ప్రేయర్స్ బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో జరగబోతున్నాయి. ఖచ్చితంగా 7 దినాలు 6 దినాలు ప్రార్థన చేద్దాం. లాస్ట్ వీక్ 7 days, జనవరి 1 7 days, 14 days చక్కటి ప్రార్థనతో గడుపుదాం. బెల్లంపల్లి సంఘంలో, ప్రామిస్ ల్యాండ్ సంఘంలో, మన యొక్క ఆన్లైన్ సంఘంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబాలుగా పాలు పొందుదాం. దేవుడి మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.